ప్రముఖ వైకాపా నాయకులు ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి గణేష్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం స్థానిక కోటిలింగాల ఘాట్ 41వ వార్డులో మర్రి పుష్పరాజ్ మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి గణేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరుణ్ జేకే, సందీప్, దగ్గరం సోము, జిమ్, కిరణ్, రాజేష్ హాజరయ్యారు. సుమారు 200 మంది విద్యార్థులకు ప్యాడ్స్, బుక్స్, పెన్స్, చాక్లెట్స్, కేక్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గౌతమ్, డేవిడ్, ధాడి ప్రకాష్, సందీప్, మహేష్, పాలిపి శ్రీను తదితరులు పాల్గొన్నారు. హలో హలో అందరికీ నమస్కారం. మరి ఈరోజు నాకు ఏసు అయిపోయినా వచ్చే పండుగ ఏదైనా ఉందంటే నాకు జక్కంపూడి మా యువక నాయకులు జక్కంపూడి గణేష్ గారి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం కూడా ఒక పండుగ వేడుకలో జరుపుకుంటాం మేము ఇది. మరి ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్స్ దగ్గర పడతాయి. అలాగే మా పేటలో పేద పిల్లలందరికీ ఒక బుక్స్, పెన్స్, మన ప్యాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాకు వచ్చేసిన కిరణ్ గారు కానీ, మన అరుణ్ గారు కానీ, సందీప్ గారు, సోము గారు అందరూ కూడా ముఖ్య అతిథులుగా వచ్చేసారు ఇక్కడికి. అలా గుడ్ల రాజేశ్వర కూడా వచ్చారు. మరి మిగతా విషయాలను మా కిరణ్ గారు మాట్లాడతారు. జక్కంపూడి గణేష్ గారి మా అన్న జక్కంపూడి గణేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా దాదాపుగా 200 మంది దాకా పిల్లలకి ప్యాడ్లని, పుస్తకాలని, పెన్స్ అని పంచిపెట్టడం ప్రతి సంవత్సరం చేస్తారు. దగ్గరగా ఉంటాయి కదా ఎగ్జామ్స్, 10th క్లాస్ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళందరికీ దగ్గరగా ఎగ్జామ్స్ ఉంటాయి. దానికోసమని ఈ మంచి పని ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాడు. మాకు గణేష్ గారి పుట్టినరోజు అంటే ఒక పండగలాగా చేసుకుంటాం, ప్రతి సంవత్సరం చేసుకుంటాం. మాకు క్రిస్మస్ ఎలాగో, సంక్రాంతి ఎలాగో, రంజాన్ ఎలాగో, మాకు గణేష్ గారి పుట్టినరోజు అంటే అంతకన్నా ఎక్కువగా సెలబ్రేషన్ చేసుకుంటాం. అన్న అయితే ఇంకా ఆ రోజు చిన్నపిల్లలందరికీ, వార్డులో ఉన్న చిన్నపిల్లలందరికీ చాలా ఇదిగా ఈ ప్యాడ్లని, పుస్తకాలని, పెన్నులని దాదాపుగా 200 మంది దాకా ఆ పైచీలకే మేము మనోడు లెక్క పెట్టాడు, మేము లెక్క పెట్టాం. వచ్చిన వాళ్ళందరికీ కాదనకుండా ఇచ్చి పంపించేస్తాడు. ఇలాగే ఎప్పుడు చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.